త్రిబుల్ తలాక్ బిల్ అప్పుడే నేను చెప్పా. అడ్డదిడ్డమైన ప్రచారం చేస్తున్నారు. చట్టబద్ధంగా తలాక్‌ని ఎవరు వ్యతిరేకించట్లేదు. చట్టబద్ధంగా ఏం చేయాలి? ఈ నెలలో తలాక్ తీసుకునేటప్పుడు ఆ మత పెద్దలు ఇటు ఇద్దరు కుటుంబ సభ్యులు, అటు ఇద్దరు కుటుంబ సభ్యులు ఉండాలా. వాళ్ళ సమక్షంలో చెప్పాలి తలాక్. మళ్ళీ వచ్చే నెల కరెక్ట్‌గా అదే రోజున, అదే టైంలో చెప్పాలి. మళ్ళీ ఆ తర్వాత నెలలో అదే రోజున, అదే టైంలో చెప్పాలి. ఈలోపుగా ఈ కుటుంబ పెద్దలు వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేయాలి. అసలు ఆ విధానం చాలా చక్కటి విధానం. మనం గనక ఇప్పుడు హిందువుల్లో పెద్దల సమక్షంలో కూర్చొని చర్చించుకునేదేదో ముస్లిం సమాజంలో ఒక కట్టుబాట్లాగా పెట్టారు. అద్భుతమైనటువంటి ఆలోచన విధానం. అదే సందర్భంలో 3 సార్లు కూడా ఈలోపు గనక ఆ అమ్మాయి పీరియడ్స్ వచ్చిన ఆ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 30వ తారీఖున ఈ నెలలో అయింది. వచ్చే నెల 30వ తారీఖున పీరియడ్స్ వస్తే గనక ఆ నెల మళ్ళీ చేయకూడదు ఆ రోజున. మళ్ళీ వచ్చే నెలలో 30వ తారీఖునే చేయాలి. అంటే అప్పుడు రెండో తలాక్కే అనమాట. ఒకవేళ గర్భిణి అయిందనుకోండి, గర్భిణి మళ్ళీ డెలివరీ అయ్యేదాకా కూడా చేయడానికి వీల్లేదు. తలాక్ చెప్పడానికి